గిన్నొద్దులు టమాటా ఉల్లి పంటలేసి నష్టపోయిన రైతుల ముచ్చట్లు ఎన్నో చూసినాం గాని ఇప్పుడు మామిడి రైతుల వంతొచ్చినట్టుంది పాపం. ఇగో సుషిరానుల్లా గిడున్న రైతన్నెవలో గాని ట్రాక్టర్ నిండా మామిడికాయలను తీసుకొచ్చి రోడ్ల మీద ఎట్లా వారవోసిండో. పంట మంచిగా వండిందని సంబురపడాలో, గిట్టుబాటు ధర లేక బాధపడాలో తెలవక పంటనంతా తీసుకొచ్చి రోడ్డు మీద వారవోసిండు ఏపీ చిత్తూరులుండే ఒక రైతన్న. ఆరుగాలం కట్టబడి కంటికి రెప్పలెక్క కాపాడుకొని పండించిన పంటను అమ్ముదామని ఫ్యాక్టరీకి తీసుకుపోతే కిలోకి 2.5 రూపాయలే ఇస్తామన్నారట. పంటకు మంచి గిరాకత్తది కావచ్చు అనుకుంటే వ్యాపారులు పూరాగా అధ్వానంగా అడిగేటాళ్లకు గుండె పగిలినంత పనైందంట రైతన్నకు. ఇక అక్బరెట్కు ఫ్యాక్టరీలకు అమ్ముడు కంటే పారవోసుకునేదే నయమని కోపంతోని గీతిరిగా నిరసన చేసిండట రైతన్న. ఇక తిరుక్కుంట పంచిపెట్టుడేంది, మామిడికాయల్ని ఒక కాన్నే కుప్పబోతే కావాల్సిన వాళ్ళందరూ ఎత్తుకపోతారని ఇట్లా చేసిండన్నట్టు పాపం రైతన్న. మరేం చేస్తారుల్లా పాపం రైతులు. అమ్మబోతే అడవి కొనబోతే కొరువన్నట్టే తయారైంది పరిస్థితి. పంటలకు పెట్టుబడులేమో లచ్చలకు లచ్చలు కాబట్టే ఇక లాభాలొచ్చేది దేవుడెరుగు, మీదికెంచి ఉల్ట నష్టాలే రావట్టే. రైతులకు నష్టం రావద్దని పండించిన పంటనంతా సర్కారోళ్లే కొంటారని గిప్పటికే బయట రాష్ట్రాలకెంచి మామిడి పండ్లను కొనుడు సుతం బంద్ పెట్టిండ్రు సర్కారోళ్ళు. అయినా సుతం రైతులకు మాత్రం తిప్పలు దప్పుతలేవంటే ఇక సర్కారోళ్ళు ఏం చేస్తున్నట్టో ఏందో పొన్రి.